ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ అద్భుతమైన ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాము. నా కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ మీరు ఎత్తుపడుతున్న విధానాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. మరి ప్రభు ఆశీర్వాదాల్లో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉందురుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కాలములో మనము పెళ్ళి ఇంటి వారమై ఉన్నాం. ఎవరమండి మనము? పెళ్ళి ఇంటి వారం. పెళ్ళి ఇంటి వారు ఎలా ఉంటారు? చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన ఆ పెళ్ళికి అలంకరించుకొని, ఎక్కడలేని పట్టుచీరలు కట్టుకొని, ఎక్కడలేని ఆ యొక్క బంగారు ఆభరణాలు తగిలించుకొని ఏం చేస్తారు? శృంగారించుకుంటారు స్త్రీలు ఖచ్చితంగా. ఆ విషయం నేను ప్రత్యేకంగా మీ కొరకు చెప్పక్కర్లేదు. అయితే ఈ అందంగా అలంకరించుకున్న ఈ స్త్రీలు ఎంతో కాలం నుంచి సిద్ధపడి ఉంటారు. ఎంతో కాలం నుంచి బట్టలు కుట్టించుకుంటారు, బంగారు ఆభరణాలు కొత్త కొనుక్కుంటారు, లేదా బాగు చేసుకుంటారు. అనేక రకాలైన విషయాలు మనము ఇక్కడ వారి యొక్క సిద్ధపాటులు అనేక విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. అయితే నలుగు పెట్టుకుంటారు, ముఖానికి రుద్దుకుంటారు, తల వెంట్రుకలు చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. ఈ పరిస్థితిలో ఆ ప్రభు మహిమగా సిద్ధపడి ఎప్పుడు ఎవర్ గ్రీన్గా మహామహిమలో వసించుచున్న ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? శోభస్కరంగా ఉండాలి, చూడ చక్కనిదిగా ఉండాలి, అందంగా అలంకరించుకున్నదై ఉండాలి. ఆ మనుష్య కుమారుడు చూడగానే ముగ్ధుడైపోవాలి. నీ స్వరము మధురము, నీ యొక్క కనుల జంట, నీ స్వరము మధురం, నీ యొక్క కనుల జంట సౌందర్యమిళితం. ఎంత మధురమైన